యువత గంజాయి డ్రగ్స్ మహమ్మారి బారిన పడి తమ జీవితాలను నాశనం చేసుకోవద్దని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి అన్నారు. తమకంటూ ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకొని దాన్ని సాధించడానికి ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్లాలన్నారు. యువత గంజాయి డ్రగ్స్ కు దూరంగా ఉండాలని నినాదంతో భారత విద్యార్థి ఫెడరేషన్, భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య ఆధ్వర్యంలో రూపొందించిన పోస్టర్లను జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గంజాయి డ్రగ్స్ రహిత జిల్లాగా చేయడం లక్ష్యమని, దీనికి అందరూ సహకరించాలన్నారు. గంజాయికి సంబంధించినటువంటి సమాచారమైన 8712670266 నెంబర్కు సమాచారం అందించాలన్నారు. ఈ సందర్భంగా యువత, విద్యార్థులను చైతన్యం చేస్తున్న డివైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐని అభినందించారు. భవిష్యత్తులో కూడా మరిన్ని కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. దానికి జిల్లా యంత్రాంగం తరఫున ఎల్లప్పుడూ సహకారం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మల్ల మహేష్, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఆకారపు నరేష్, ఖమ్మంపాటి శంకర్, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర గర్ల్స్ కో కన్వీనర్ కుంచం కావ్య, ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ నాయకులు రమావత్ లక్ష్మణ్ నాయక్, బుడిగ వెంకటేష్, స్పందన, పావని, సంపత్, నవదీప్ తదితరులు పాల్గొన్నారు. మాదక ద్రవ్యాలు, గంజాయిని నివారిద్దాం, యువతని కాపాడదాం అనే ఉద్దేశంతో రూపొందించిన పోస్టర్లను ఎస్ఎఫ్ఐ డిఎఫ్ఐ ద్వారా రూపొందించిన పోస్టర్లు ఈరోజు నల్గొండ జిల్లా కలెక్టర్ గారి చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది. డివైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఇప్పటికే యువత విద్యార్థుల్లో అవగాహన తీసుకొచ్చడానికి అనేక సెమినార్ల రూపంలో వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తూ యువత చైతన్యం చేయడానికి ఈ డివైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐగా అనేక రూపంలో కార్యక్రమాలు నిర్వహిస్తుంది. అందులో భాగంగానే ఈరోజు జిల్లా కలెక్టర్ గారి చేతుల మీదుగా పోస్టర్ ఆవిష్కరించడం జరిగింది. భవిష్యత్తులో కూడా మన జిల్లాని డ్రగ్స్, గంజాయి రహిత జిల్లాగా చేయడే ఉద్దేశంతో అధికారులు చేస్తున్న పాలనలో దాంట్లో డివైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ పాల్గొని ఆ విధంగా యువతని మొత్తం కూడా డ్రగ్స్, గంజాయి రహితంగా వారికి దూరం చేసే విధంగా ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. భారత విద్యార్థి ఫెడరేషన్, ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో తయారు చేసిన మాదక ద్రవ్యాలను, తర్వాత డ్రగ్స్ను నిషేధించాలని తయారు చేసిన పోస్టర్ను స్థానిక జిల్లా కలెక్టర్ గారి చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగినది. యువత, విద్యార్థులు చెడుదారిన పట్టకుండా ఉన్నత స్థాయికి ఎదగాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం కానీ, పోలీస్ యంత్రాంగం కానీ, జిల్లా కలెక్టర్ కానీ తీసుకునే ఈ యొక్క యాంటీ డ్రగ్స్ విషయంలో విద్యార్థులు, యువకులుగానే పాల్గొనాలనే ఉద్దేశంతో ఈ యొక్క పోస్టర్ని రిలీజ్ చేయడం జరిగినది. భారత విద్యార్థి ఫెడరేషన్, ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ ఎప్పుడు ఉద్యమాలకే కాకుండా విద్యార్థుల్లో ఒక అవేర్నెస్ తీసుకురావడం కోసం ఈ యొక్క అలాంటి కార్యక్రమం తీసుకోవడం జరిగింది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమంలో విద్యార్థులు, యువకులు అధిక సంఖ్యలో పాల్గొనాలని చెప్పేసి, అదేవిధంగా డ్రగ్స్కు దూరంగా ఉండి తల్లిదండ్రులనే ఏదైతే కోరుకుంటారో, నా కొడుకు, నా కూతురు మంచి ఉద్యోగస్తులు కావాలని కోరుకుంటారో, అదేవిధంగా చదువు చెడు మాటలు కాకుండా మంచి మార్గంలో నడవాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐగా మేము విద్యార్థులందరికీ విజ్ఞప్తి చేయడం జరుగుతుంది.